హలో యాస్పిరెంట్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ నేను డే 2 ఈరోజు రీస్టార్ట్ చేశాను చెప్పాను. నిన్న డే 1, ఈరోజు డే 2. సో నేను డైలీ ఏంటంటే అప్ టు యూపీఎస్సీ ఎగ్జామ్ జరిగేంత వరకు నేను డైలీ నా యొక్క ఏం చేస్తాను ఏంటి అని చెప్పేసి నేను వీడియో ఒకటి పోస్ట్ చేస్తాను. సో దాన్ని ఎందుకు సార్ ఇలా అంటే, చాలామంది సార్ మోటివేషన్ మాకు తక్కువగా ఉంది, మేము చదవలేకపోతున్నాము, నెక్స్ట్ ఏం చదవాలి ఏం తెలియట్లేదు, సో మీరు ఒక వీడియో చేస్తున్నాను డైలీ, మీరు ఏం చదువుతారు ఏంటో ఒక ఐడియా ఇవ్వండి, సో దాన్ని బట్టి మేము ముందుకు పోతామన్నాను. సరే, నాకు వీడియో చేయడానికి గట్టిగా అంటే ఒక 15 మినిట్స్ కూడా పట్టదు, సో ఓకే అని చెప్పేసి నేను చేస్తున్నాను అండి. సో చూసుకున్నట్లయితే కానీ మీ సపోర్ట్ అయితే నాకు కావాలి ఖచ్చితంగా. సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని, సో ఈ యొక్క వీడియో ఎన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారో మినిమం 50 మెంబర్స్ అయినా చేసుకుంటారని భావిస్తున్నా. సో దాన్ని బట్టి నేను డైలీ వీడియో అనేది పోస్ట్ చేస్తాను. లేదు అంటే నాకు ఎందుకు చెప్పండి అనవసరంగా. సో ఓకేనా. చూసుకున్నట్లయితే నేను ఆప్షనల్ నేను చదువుతున్నాను ప్రజెంట్, జాగ్రఫీ ఆప్షనల్ అది. సో ఈరోజు నా యొక్క సిలబస్ ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్స్ ఇంటీరియర్ అనమాట. ఇప్పుడు మన ఎత్తులో క్రస్ట్, మ్యాంటిల్, కోర్ ఉంటుంది కదా. సో ఆప్షనల్ కొంచెం డెప్త్ ఉంటుంది అనమాట. ఆప్షనల్లో పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి, డయాగ్రామ్స్ అన్నీ యూజ్ చేయాలి. సో దాని తగ్గట్టు క్లారిటీ, కాన్సెప్ట్ మొత్తం ఉండాలి కాబట్టి దానికి బుక్స్ వేరే ఉంటాయి. సో ఆ బుక్స్ నేను సవీందర్ సింగ్ బుక్ చదువుతున్నాను అనమాట. సో ఈరోజు నా యొక్క కాన్సెప్ట్ అది. సో నేను ఫస్ట్ ఆప్షనల్ కంప్లీట్ చేస్తూ దాంతోపాటు జిఎస్ ఒక సబ్జెక్ట్ GS 3 కంప్లీట్ చేస్తున్నా. నేను మార్నింగే డైలీ న్యూస్ పేపర్ చదివేశాను. ఇంకా మార్నింగ్ క్లాస్ అయిపోయింది అది, జాగ్రఫీ క్లాస్. ఈవినింగ్ హిస్టరీ క్లాస్ ఉంటుంది స్టూడెంట్స్ చెప్పడం. సో న్యూస్ పేపర్ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు ప్రజెంట్ ఆప్షనల్ చదువుతాను. ఆప్షనల్ అయిపోయిన తర్వాత GS 3 చదవాలి నేను. GS 3 అయిపోయిన తర్వాత ఒక డైలీ 5 క్వశ్చన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది నాది. అంటే ఈవినింగ్ సెషన్లో ఒక 5 క్వశ్చన్స్ డైలీ 10 మినిట్స్ క్వశ్చన్ పెట్టుకొని నేను ఆన్సర్ రాస్తున్నాను స్టార్టింగ్లో. సో అది నేను చదివిన సబ్జెక్ట్లోనే ఓన్గా నేను ప్రిపేర్ చేసుకొని రాసుకుంటున్నాను. దానివల్ల నాకు స్పీడ్ పెరుగుతుంది, రైటింగ్ ఇంప్రూవ్ అవుతుంది. సో అది అలవాటు అయిపోతుంది బాగా పోను. ప్రజెంట్ అది చేస్తున్నాను. నేను క్లాసెస్ కూడా ఆప్షనల్ వింటూ ఉంటాను అండి. సో ఆప్షనల్కి నేను యూట్యూబ్లో ఫాలో అయ్యే ఛానల్ ఇదేనమాట. సో ఇది మనం ఏమీ ఆప్షనల్కి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. ఈ ఛానల్ జాగ్రఫీ ఆప్షన్ డైరెక్ట్గా విని వాళ్ళు నోట్స్ మేకింగ్ చేసుకుని లేదా మీ దగ్గర ఉన్న బుక్స్ని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో నేను ఫాలో అయ్యేది ఇదే ఆప్షనల్కి. నెక్స్ట్ నా యొక్క GS 3 ప్రజెంట్ జరుగుతుంది. సో ఇది నేను ఈరోజు చేసేది. నెక్స్ట్ చాలామంది నన్ను డౌట్స్ అడుగుతూ ఉన్నారు, సార్ ఎక్కడ మేము మిస్టేక్ అయి ఉంటుంది ఏంటి అని చెప్పేసి. అది రిజల్ట్స్ వచ్చేదా నాకు తెలియదండి. రిజల్ట్స్ వచ్చేదా దాని గురించి నేను ఆలోచించాలనుకోవట్లేదు. ప్రజెంట్ నేను యూపీఎస్సీ మీద కంప్లీట్ ఫోకస్ చేస్తున్నాను. ఎందుకంటే యూపీఎస్సీ పర్ఫెక్ట్ అయ్యామంటే నేను నా జర్నీలో ఒక 90% కంప్లీట్ చేసినాను. ఇంకా 10% నేను ఆ ఎగ్జామ్స్ తగ్గట్టు అది ఏ ఎగ్జామో దాన్ని బట్టి నేను మోల్డ్ అవ్వగలుగుతాను. ప్రజెంట్ నేను యూపీఎస్సీలో టార్గెట్ పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు ఇది కొంచెం బాగా ఎక్కువ అలవాటు యూపీఎస్సీ. సో నేను ఈ యొక్క ఏపీఎస్సీకి వచ్చి 2 ఇయర్స్ యూపీఎస్సీనే పక్కన పెడాల్సిన పరిస్థితి వచ్చింది. సో నేను మళ్ళీ దాన్ని బ్యాక్ చేయాలి. ఓకేనా. అందువల్ల నేను డైలీ ఇక ఫోకస్ చేస్తున్నా. ప్రజెంట్ మార్నింగ్ క్లాసెస్ అయిపోయింది, న్యూస్ పేపర్ రీడింగ్ అయిపోయింది, ప్రజెంట్ ఆప్షనల్ జరుగుతుంది. నాకు మళ్ళీ ఆన్సర్ రైటింగ్ ఉంది, మళ్ళీ GS 3 పేపర్ నేను మళ్ళీ కొన్ని టాపిక్స్ అనేవి నేర్చుకోవాలి. సో ఈరోజు ఇంట్రెస్టింగ్గా న్యూస్ పేపర్లో చైల్డ్ లేబర్ గురించి ఒక ఆర్టికల్లో ఒక కేస్ స్టడీ వచ్చింది. అది హిందూ పేపర్ చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. అంటే చైల్డ్ లేబరే లేదంట ఆ యొక్క డిస్ట్రిక్ట్లో. ఓకేనా. ఇది నేను చదివే బుక్ అనమాట, సవీంద్ర సింగ్. ఫిజికల్ జాగ్రఫీ సిలబస్లో ఫిజికల్ జాగ్రఫీ ఉంటుంది, హ్యూమన్ జాగ్రఫీ ఉంటుంది, ఎకనామిక్ జాగ్రఫీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇది ఫిజికల్ జాగ్రఫీకి బెస్ట్ బుక్. పేపర్ 1లో ఉంటుంది మనకి సిలబస్, జాగ్రఫీ ఆప్షన్ పేపర్ 1లో. సో అది చూసుకుంటూ ప్రిపేర్ అవుతూ ఇవన్నీ నేను చదివాను. బట్ ఇంకొకసారి మళ్ళీ పర్ఫెక్ట్ అవ్వడానికి రివిజన్స్ చేస్తూ ఉన్నాను అనమాట. మనం డిసెంబర్ లోపు కానీ మెయిన్స్ అంతా కంప్లీట్ అయిపోయిందంటే నేను జాన్ నుంచి పిల్లల్ని పికప్ చేసుకుంటా అయిపోతుంది. సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.